హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో 80,000 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో ఇది 13%. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువ మంది 15 నుంచి 44 మధ్య వయసున్న వాళ్ళు. సంవత్సరంలో ప్రమాదాల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో 3% వరకు నష్టపోయాము. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు. 2006లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత అన్న అంశాన్ని ఎంచుకున్నారు. 2017లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు స్పీడ్ డౌన్ సేవ్ లైఫ్స్ అన్న అంశాన్ని ఎంచుకున్నారు. ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. బొగ్గు, నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఉల్టాపూల్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన 2006 డిసెంబర్ 1న కూలిపోయింది. ఆ సమయంలో ఆ వంతెన కిందుగా వెళ్తున్న హౌరా జమల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు మీద కూలిపోయి కనీసం 35 మంది చనిపోయారు. జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం కనిష్క 182 బాంబు కారణంగా పేలిపోయింది. మాంట్రియాల్ నుంచి లండన్, ఢిల్లీ మీదుగా ముంబై వెళ్లాల్సిన ఈ విమానం మాంట్రియాల్ నుండి బయలుదేరి లండన్ చేరుకోవటానికి ముందే ఐర్లాండ్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో పేలి కూలిపోయింది. విమానంలో ఉన్న 307 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బంది చనిపోయారు. తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో 2004లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 93 మంది బాలలు చనిపోయారు. ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు 30,000 మంది చనిపోతున్నారు. వేడిమి, ఇంధనం, ప్రాణవాయువు ఈ 3 కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్నిమాపక సిబ్బంది టోల్ ఫ్రీ నంబర్ 101. ఉగ్రవాదం అనే పదం టెర్రరిజం అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. ఇది భయాన్ని కలుగజేసే లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల మానసిక చర్య. ముంబైలోని తాజ్ హోటల్పై ఉగ్రవాదుల దాడి జరిగింది. 2013లో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ మరియు కొన్ని ప్రాంతాలలో ఉగ్రవాదుల బాంబులు పేల్చారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.